వీకెండ్లో ఏ మూవీ చూడాలరా అని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకోసం మంచి లిస్ట్ అయితే తీసుకొచ్చేసాను ఈ వీకెండ్కి. ఈ లిస్ట్లో అయితే లేటెస్ట్గా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ అయిన మంచి మూవీస్ని అయితే మీకోసం తీసుకొచ్చాను గైస్. ఇంకా అవేందో చూసే ముందు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చినైతే మోర్ రికమెండెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియోకి లైక్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. చూసిన వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను గైస్. వీడియోలో అయితే మంచి మంచి మూవీస్ అయితే ఉన్నాయి, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నంబర్ 7 ద చైల్డ్. ఇదైతే ఒక సౌత్ యాక్షన్ కొరియన్ మూవీ గైస్. మూవీ అయితే టాప్ నాచ్ అయితే ఉంటది, మంచి స్టైలిష్ యాక్షన్ మూవీ. ఇది మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 58 minutes అయితే ఉంటది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ అయితే ఉంటది గైస్. ఇంకా సింపుల్ గా బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసి మన హీరో అయితే ఒక బాక్సర్ అనమాట. వాళ్ళ మదర్కి అయితే హెల్త్ బాగుండదు. ఇంకా ఆ ట్రీట్మెంట్ కి డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళ ఫాదర్ ని అడగాలని చెప్పేసి అయితే కొరియాకి అయితే వెళ్తాడనమాట. కొరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ హీరో లైఫ్ ఎలా చేంజ్ అయింది, అక్కడ ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇంకా మీరు మూవీలో అయితే చూస్తారు. మూవీ అయితే యాక్షన్ లవర్స్ కి పీక్ లెవెల్లో అయితే ఉంటది. ఇది మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ దాంతో పాటు స్టోరీ కూడా కొంచెం న్యూగా అండ్ స్టైలిష్ గా హీరో యాటిట్యూడ్ గానీ అండ్ బాడీ లాంగ్వేజ్ గానీ బాగా అయితే వర్కౌట్ అయింది మూవీలో. చూడడానికి బాగుంటది. మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ గానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హై మూమెంట్స్ చాలా అయితే ఉన్నాయి మనకి. కాకపోతే ఫస్ట్ ఒక 20 minutes అయితే కొంచెం స్లోగా ఉంటది. ఇంకా అక్కడి నుంచి మనకు మూవీ అయితే బాగుంటది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, బట్ కాకపోతే అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు కానీ యాక్షన్ అండ్ వైలెన్స్ అయితే ఉంటది అంతే. ఇంకా ఈ మూవీ అయితే మీకు జియో హాట్‌స్టార్ లో తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది గైస్. నెక్స్ట్ నంబర్ 6 మై ఫాల్ట్. ఈ మూవీ అయితే రొమాంటిక్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 57 minutes అయితే ఉంటది. ఈ మూవీ పక్కా అయితే అలోన్ గా చూడాలి. 18+ మూవీ. మీరు ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకూడదు ఈ మూవీని. మూవీలో రొమాన్స్ అనేది ఎంత హై వోల్టేజ్ గా ఉంటదంటే మీరు చూస్తుంటే మాత్రం మీకు పడిపోద్ది. దాంట్లో బ్రహ్మానందం అంటాడు కదా, ఎవ్రీ సీన్ ఒక డైమండ్ లా ఉందని. ఆ ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది గైస్. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళ బాగానే ఉంటాయి కానీ బట్ స్టోరీ విషయానికి వచ్చేసరికి సిబ్లింగ్స్తో ఏంద్రా అనిపించింది నాకు. అంటే వాళ్ళ సిస్టరే అనమాట హీరోయిన్. అది నాకు కొంచెం తీసుకోలేకపోయాను. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం కూడా నాకు నచ్చలేదు. బట్ మూవీ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అండ్ అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇది ఒక బుక్ నుంచి తీసుకున్నారు ఈ మూవీని. ఒక బుక్ అనమాట. ఒక బుక్ ని తీసుకొని ఆ బుక్ లో ఉన్న నోవెల్ ని మన మూవీగా తీశారు. మూవీ అయితే బాగుంటది ఫ్రెండ్స్, కానీ ఖచ్చితంగా అయితే అలోన్ గా చూడండి. మీరు వాచ్ చేయాలంటే మాత్రం అలోన్ గా చూడండి, ఫ్యామిలీతో చూడొద్దు. ప్రైమ్ వీడియోలో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 5 మూవీ వచ్చేసి హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. మూవీ అయితే యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో అయితే ఉంటది గైస్. అండ్ 2 hours 51 minutes అయితే ఉంటది. మూవీ అయితే అబ్సల్యూట్లీ చాలా అంటే చాలా బాగుంటది. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ మూవీ. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఇది ఒక యానిమేషన్ మూవీ నుంచి లైవ్ యాక్షన్ గా అయితే తీసుకొచ్చారు. ఇంకా బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి హీరో ఫ్యామిలీ కానీ అక్కడ ఉన్న జనాలు ఏంటంటే డ్రాగన్స్ ని చంపాలనుకుంటారు. ఎందుకంటే హీరో వాళ్ళ అమ్మ చనిపోతుంది డ్రాగన్ వల్ల. ఇంకా హీరో ఫైనల్ గా ఒక డ్రాగన్ కి అయితే దగ్గర అవుతాడు. ఆ డ్రాగన్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎలా దగ్గర అయింది, దీని మధ్యలో ఒక డ్రాగన్స్ మీద ఒక పెద్ద యుద్ధం ఎలా జరిగింది అనేదే మెయిన్ స్టోరీ ప్లాంట్. మూవీలో గ్రాఫిక్స్ గానీ నాకైతే ఆ చిన్న డ్రాగన్ ఉంటది బ్లాక్ కలర్ ది, చాలా అంటే చాలా క్యూట్ గా చాలా బాగా చూపించారు. నేను ఆల్మోస్ట్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఆల్మోస్ట్ 1, 2, 3 యానిమేషన్ మూవీస్ చూశాను. ఇందులో మీకు స్టోరీ గానీ విజువలైజేషన్ గానీ రియాలిటీకి చాలా దగ్గరగా అయితే తీసుకెళ్లారు. మూవీ చూస్తున్నప్పుడు మీకు ఎక్కడ స్టోరీ విషయంలో గానీ స్క్రీన్ ప్లే విషయంలో గానీ యాక్టింగ్ విషయంలో గానీ విజువల్ విషయంలో గానీ చాలా డిసప్పాయింట్ అయితే చేయదు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా మీరు ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు గైస్. ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది గైస్. నెక్స్ట్ నంబర్ 4 అభ్యంతర కుట్టవాలి. ఏం దూరో మలయాళంలో ఏమైనా తిడుతున్నాం అనుకోబాక, టైటిల్ మాత్రమే అది అనమాట. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 27 minutes అయితే ఉంటది గైస్. మూవీ అయితే కామెడీ డ్రామా జోనర్ లో అయితే ఉంటది. ఇంకా మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసి సగదేవన్ ఏం చేస్తాడంటే ఒక అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటాడు. ఇంకా పెళ్లి కూతురు ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళ మదర్ ఏం చేస్తారంటే పెళ్లికి ఇంత బంగారం పెట్టారని చెప్పేసి వాళ్ళైతే అగ్రిమెంట్ అయితే రాసుకుంటారు అనమాట. ఇంకా వాళ్ళ వైఫ్ ఏం చేస్తుందంటే తన దగ్గరికి రానికుండా తనతో మాట్లాడకుండా కొంచెం దూరంగా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ వైఫ్ వచ్చేసి నేను చదువుకోవాలా, ఫారిన్కి వెళ్ళాలా, బంగారం ఇస్తే నేను అది పెట్టుకొని నేనైతే ఫారిన్కి వెళ్తాను, అక్కడ చదువుకుంటానని చెప్తుంది. ఇంకా వాళ్ళ వైఫ్ను అడిగిన మాటలకి మనోడైతే షాక్ అయిపోయేసి ఏంది పెళ్ళైన తర్వాత ఇవన్నీ అనగానే వాళ్ళ వైఫ్ అద్దానికి తలకాయ వేసుకుని కొట్టేసి హెరాస్మెంట్ కేసు పెడతాది. మనోడు ఏమనుకుంటాడంటే ఇవన్నీ చేసేది ఏమన్నా
ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందేమో అనుకొని అయితే చేస్తాడు. బట్ ఫైనల్గా ఒక ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. ఇంకా దాని తర్వాత ఏం జరిగింది అనేది ఇంకా మెయిన్గా మూవీ స్టోరీ. సినిమా అయితే చాలా బాగుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్తో మిమ్మల్ని చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాకపోతే కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి, అది మీరు ఫ్యామిలీతో అయితే చూడలేరు కాబట్టి ఒంటరిగా అయితే చూడడానికి ట్రై చేయండి. మూవీలో సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే ఫన్నీగా కానీ ఆ డ్రామా ఇవన్నీ మిమ్మల్ని చాలా ఎంగేజ్ చేస్తాయి. మూవీ చూసేటప్పుడు మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం లిటిల్ బిట్ స్లో అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ మీరు అబ్సల్యూట్లీగా మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. మూవీని అయితే ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రెండ్స్, మంచి మూవీ. ఇదైతే మలయాళంలో ఉంది, తెలుగు వర్షన్ అయితే లేదు, ఇదే పెద్ద మిస్టేక్. తెలుగు ఆడియో అయితే మేబీ ఫ్యూచర్లో యాడ్ చేయొచ్చు. మూవీ అయితే మలయాళంలో ఉంది ఫ్రెండ్స్, G5 ప్లాట్ఫామ్లో. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ వచ్చేసి టన్నల్. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 8 minutes అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో నటించింది వచ్చేసి మన అతుర్వ మురళి గారు అయితే నటించారు. మూవీ అయితే యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా బేసిక్ స్టోరీ లైన్కి వచ్చేసరికి మన హీరో అండ్ కొంతమంది పోలీసులు అయితే కొత్తగా పోలీసు చార్జ్ డ్యూటీ అయితే తీసుకుంటారు. అండ్ ఒక డ్రైనేజీలో నుంచి ఒకడైతే వచ్చి పారిపోతూ ఉంటాడు టన్నల్ దగ్గరికి. ఇంకా అక్కడ ఒక చాలా పెద్ద డేంజర్ ఉందని చెప్పేసి మన హీరో అండ్ వాళ్ళ టీంకి అయితే అర్థమవుద్ది. ఇంకా దాని తర్వాత ఏమైంది అనేది మూవీ స్టోరీ ప్లాట్. మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే మీకైతే మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మీ మధ్యలో కొంచెం అయితే డ్రామా ఉందన్నమాట, ఒక 20 minutes ఫస్ట్ హాఫ్లో. అది లిటిల్ బిట్ కొంచెం బోర్ అయితే అనిపిస్తుంది. మీకు ఇంటర్వెల్ సీక్వెన్సెస్ కానీ క్లైమాక్స్ కానీ మీకు చాలా అంటే చాలా ఎంగేజ్ చేస్తుంది మూవీలో. అతుల్ మురళి గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా టన్నల్ సీక్వెన్స్ అయితే చాలా అంటే వర్కౌట్ అయింది మూవీలో. మూవీ ఫస్ట్ హాఫ్ 30 minutesలో ఒక స్టార్టింగ్ కొంచెం ఆ పోర్షన్ ఆ డ్రామా తప్పితే మిగతా అదంతా చాలా బాగుంటుంది మూవీలో. ఈ మూవీ తమిళ్లో అయితే బ్లాక్ బాస్టర్ అయితే అయింది ఫ్రెండ్స్. అండ్ రీసెంట్ గా తెలుగులో రిలీజ్ అయ్యి థియేటర్స్ లో కూడా రిలీజ్ అయింది ఈ మూవీ అయితే తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్ లో అయితే ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో అయితే మీరు ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ వచ్చేసి కిష్కింధ పూరి. ఇందులో స్టారింగ్ వచ్చేసి మన సాయి శ్రీనివాస్ గారు అండ్ అనుపమ్మ గారు అయితే మెయిన్ లీడ్ రోల్లో నటించారు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 5 minutes అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మూవీ అయితే హారర్ థ్రిల్లర్ జోనర్లో అయితే ఉంటుంది. అండ్ మూవీ ఫైనల్గా మన సాయి శ్రీనివాస్ గారికి థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే ఇచ్చింది మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. మీరు ఖచ్చితంగా ఈ మూవీని మిస్ అయితే అవ్వద్దు. మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక పెద్ద ఒక ఇల్లు అయితే ఉంటుంది. ఆ ఇంట్లో అయితే ఒక దెయ్యం అయితే ఉంటుంది. ఆ రేడియో దెయ్యం వీళ్ళు హీరోలు అక్కడికి విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని ఎందుకు భయపెట్టింది, వాళ్ళలో ఒక్కొక్కరిగా ఎందుకు చంపింది, ఫైనల్గా అక్కడ విలన్ ఎందుకు చనిపోయాడు, విలన్ ఫైనల్గా హీరో వాళ్ళని అంతం చేశారా, ఏమైంది అనేది ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీలో హారర్ ఎలిమెంట్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ మెయిన్గా పెద్ద బంగ్లా ఉంటుంది, అది కానీ చాలా అంటే చాలా విజువలైజేషన్గా స్టోరీ నరేషన్ అనేది బాగుంది. మీరు మూవీ చూస్తున్నప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా సీట్ ఎడ్జిని కూర్చోబెట్టే సినిమా ఇది. చాలా అంటే ఒక హారర్ ఎలిమెంట్స్ కానీ సాయి శ్రీనివాస్ గారు కానీ అండ్ అనుపమ్మ యాక్టింగ్ కానీ వాళ్ళ లవ్ స్టోరీ వీటి మధ్య వచ్చే హారర్ సీక్వెన్సెస్, మెయిన్గా హాస్పిటల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అబ్బా అసలు నాకు చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను. ఇంకా ట్రైన్ సీక్వెన్స్ ఉంటుంది అనమాట. ఒక దెయ్యం వచ్చేసి ట్రైన్ దగ్గరకు వచ్చేసి టైం ఎంత అని అడుగుతుంది. ఇట్స్ రియల్లీ ఆసమ్గా అనిపించింది నాకు ఆ సీను. మూవీ అయితే మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ మూవీని ఖచ్చితంగా మీరు మిస్ అవ్వద్దు. G5లో అయితే మీకు అవైలబుల్గా ఉంది తెలుగు లాంగ్వేజ్లో. నెంబర్ 1 మూవీ వచ్చేసరికి లోక్ చాప్టర్ 1 చంద్ర. ఇందులో స్టారింగ్ వచ్చేసి కళ్యాణి ప్రియదర్శి గారు అండ్ దాంతోపాటు నెస్నల్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్లో నటించారు. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 31 minutes అయితే ఉంటుంది. మూవీ జానర్ వచ్చేసరికి యాక్షన్ సూపర్ హీరో జానర్ ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి చాలా అంటే చాలా బ్లాక్ బాస్టర్గా అయితే హిట్ అయితే కొట్టింది. ఆల్మోస్ట్ ఈ ఇయర్లో 300 crore కలెక్ట్ చేసిన మూవీ మలయాళం నుంచి ఈ మూవీ అది. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో దుల్కర్ గారు ఉన్నారు అండ్ ఈ మూవీ దుల్కర్ గారే ప్రొడ్యూస్ చేశారు. ఇంకా మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి మన హీరోయిన్ చంద్ర ఉంటుంది అనమాట. తను ఒక వ్యాంపైరు. ఇంకా తను వచ్చేసి విలన్ని కరవడం వల్ల విలన్ ఎలా వ్యాంపైర్గా మారాడు అండ్ విలన్ అందరినీ అంతం చేయాలని ఎలా అనుకున్నాడు, దీని మధ్యలో హీరో ఇన్వాల్వ్మెంట్ ఏంటి అండ్ ఫైనల్గా విలన్ని ఎలా అంతం చేశారు హీరోయిన్ కానీ హీరో వీళ్ళందరూ. మూవీలో ఫైనల్గా విలన్ ఎలా అంతమయ్యాడు అనేది మీరు మూవీలో చూస్తారు. అండ్ దీన్ని వీళ్ళు పార్ట్ 1 పార్ట్ 2గా అయితే డివైడ్ చేశారు అండ్ పార్ట్ 2 కూడా రాబోతుంది. అందులో అయితే మన దుల్కర్ గారు అండ్ దాంతోపాటు టివినో థామస్ గారు అయితే ఒక మంచి రోల్ అయితే చేశారు వీళ్ళు. ఈ మూవీని ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు మూవీని. అండ్ జియో హాట్స్టార్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. స్పెషల్ అప్డేట్ ఏంటంటే భద్రకాళి అయితే 24 October అయితే తెలుగు మల్టీ లాంగ్వేజెస్లో అయితే స్ట్రీమ్ అవబోతుంది. ఇవే ఫ్రెండ్స్ ఈ వీకెండ్లో వచ్చిన లేటెస్ట్ అండ్ బెస్ట్ మూవీస్ మీకోసం అయితే తీసుకొచ్చాను. ఖచ్చితంగా వాచ్ చేసి ఎంజాయ్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను.
ఇంకో రికమెండ్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని, వీడియోకి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.